ఈ ప్లేస్ ఎవరిది? ఇది గవర్నమెంట్ అనుకుంటా. ఎందుకైనా మంచిది ఒక బండరాయిని తీసుకొచ్చి ఈ స్థలం మధ్యలో పెట్టి యేసు నిజమైన దేవుడు అని చెప్పి రాయండి. ఈ బండని ఎవరు పట్టించుకోకపోతే దీని చుట్టూ మెల్లగా ఫెన్సింగ్ వేయండి. కొన్ని రోజులకు గోడలు కట్టి వదిలేయండి. అప్పుడు గవర్నమెంట్దా కాదా అని కన్ఫామ్ అవుతుంది. తర్వాత చర్చి కడతాం. అలా ఈ స్థలాన్ని కబ్జా చేస్తాం. ఒకవేళ ఎంఆర్ఓ ఆఫీసర్ వచ్చి అడిగితే ఎట్లా? పాస్టర్ గారికి దేవుడు దర్శనమైండు, చర్చి కట్టమన్నాడు, అందుకే కట్టామని చెప్తాం. ఏదేమైనా మన పర్మిషన్ తీసుకోవాలి కదా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న చర్చిలన్నిటికీ కలెక్టర్ పర్మిషన్ ఉందనుకుంటున్నారా? అందరూ ఇలా కబ్జా చేసి కట్టిందే. ఒకవేళ అక్రమ చర్చిలని గవర్నమెంట్ వాళ్ళు కూల్చేస్తే? అన్యాయంగా చర్చిల మీద దాడి చేశారని తెలుగు రాష్ట్రాలలో క్రైస్తవుల్ని రెచ్చగొడతాం, ధర్నాలు చేపిస్తాం. చర్చి మీద ఏ చిన్న దాడి జరిగినా వెంటనే బీజేపీ మీద, ఆర్ఎస్ఎస్ మీద, బజరంగ దళ మీద నెట్టేస్తాం. ఇంకా ఎక్కువ చేస్తే అట్రాసిటీ కేసు పెడతామని బెదిరిస్తాం. పాస్టర్ గారు, మనం క్రైస్తవులం కదా, మనం ఎలా అట్రాసిటీ కేసు పెడతాం? అవన్నీ ఆలోచించడానికి వాళ్ళకంత టైం ఉండదు. అవేమీ ఆలోచించరు కాబట్టే మన పాస్టర్లు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. ఒకవేళ పరిస్థితి చేయి దాటితే మా చర్చల మీద దాడి జరుగుతుంది, మా క్రైస్తవులకి అన్యాయం జరిగిపోతుంది, ఇలా దొంగ ఏడుపులు, ముసలి కన్నీళ్లు కారుస్తాం. ఎందుకంటే దొంగ ఏడుపులు ఏడవడం, ముసలి కన్నీళ్లు కార్చడం మా పాస్టర్ల రక్తంలోనే ఉంది.